అందరిలానే బ్యాంకుల నుంచి రుణాలు పొందిన ఆ పొదుపు సంఘాలు తమ ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా కొనసాగించాయి. ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ అదనపు రుణాలు తీసుకునేందుకు అర్హత పొందాయి. పొదుపు నియమాలు పాటిస్తూ ఆ సొమ్ముతోనే ఆదాయం ఆర్జిస్తున్నాయి. జీవనోపాధి యూనిట్లు పెట్టి ఔరా అనిపిస్తున్నాయి. అందుకే కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ఏటా మండల సమాఖ్యలకు ఆత్మనిర్భర్ సంఘటన పురస్కారాలు అందిస్తోంది. 2024-25 ఏడాదికి విజయనగరం జిల్లాలోని గంట్యాడ, రాజం మహిళా సమాఖ్యలు ప్రథమ, తృతీయ స్థానాలకు ఎంపికయ్యాయి. అదేవిధంగా 3 లక్షల చొప్పున నగదు బహుమతి గెలుచుకున్నాయి. గంట్యాడ మండల సమాఖ్యలో 1807 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఇందులో రుణాలు చెల్లింపు ఆధారంగా 1240 సంఘాలు ఏ గ్రేడ్, మిగిలినవి బి, సి గ్రేడుల్లో కొనసాగుతున్నాయి. ఏ గ్రేడు సాధించిన సంఘాలు ఈ మండలంలోనే అధికం. ఈ మహిళా సమాఖ్య ఏటా 2 కోట్ల రూపాయల మేర టర్నోవర్ చేస్తోంది. సంఘాల అంతర్గత అప్పులు, స్త్రీ నిధిలో షేర్ క్యాపిటల్, పొదుపు నుంచి నెలకు సుమారు లక్షల ఆదాయం పొందుతోంది. బ్యాంకు లింకేజీ, ఉన్నతి, జీవనోపాధులు, స్త్రీనిధి, సామాజిక పెట్టుబడి, ఎస్వీఈపీ ద్వారా జీవనోపాధులను మెరుగుపరుచుకోవడంలో ముందంజలో ఉంది. చెల్లింపులు, వసూళ్లలో 100%తో ముందుకెళ్తోంది. సామాజిక చైతన్య కార్యక్రమాల్లో సభ్యులను భాగస్వామ్యం చేస్తోంది. 2016లో జిల్లా స్థాయి ఉత్తమ సమాఖ్యగా నిలిచింది. 2017, 2021, 2022లో జిల్లా స్థాయి పురస్కారాలు పొందింది. 2022, 2023లో ఈ సమాఖ్య జాతీయ పురస్కారాలు కైవసం చేసుకుంది. తాజాగా ఆత్మనిర్భర్ సంఘటన పురస్కారాల్లో 2024-25 ఏడాదికి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2004 సంవత్సరంలో మా మండల సమైక్యని ఏర్పాటు చేసుకున్నాము. మండల సమైక్యలో ఇంతవరకు 1,20,00,000 దాటి మాకు ఇన్కమ్ ఉంది, నిధి ఉంది. లాభాలు బాగా రావడం వల్ల, వడ్డీలు రావడం వల్ల మా మండల సమైక్యలో సభ్యులందరూ కూడా బ్యాంక్ లింకేజ్లు అన్ని సక్రమంగా కట్టి వాళ్ళు 100% రికవరీ అవడం వల్ల మాకు ఈ అవార్డు కూడా రావడం జరిగింది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి పైసా కూడా పారదర్శకతగా మేము అకౌంట్ రూపంలో చూపించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా అంతర్గత ఆడిట్, బహిర్గత ఆడిట్ అనేది జరిపించుకోవడం జరుగుతుంది. సామాజిక చైతన్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పైసా కూడా డిజిటల్ లిటరసీ, ముందు డిజిటల్ లిటరసీ మీద అందరూ కూడా పేటీఎం ద్వారా పేమెంట్స్ అనేది 100% మండలంలో పేటీఎం ద్వారా పేమెంట్స్ చేస్తారు. అన్ని రికవరీలు కూడా మండల స్థాయిలో కూడా ప్రతి మహిళ కూడా వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చెందుతున్నారు. లోన్లు తీసుకొని అధికంగా మహిళ చైతన్యంగా ఎదుగుతుంది. ప్రతి ఒక్క దానిలో కూడా మా మండలంలోని మహిళలందరూ కుటుంబ పోషకారంలో గాని చైతన్యవంతులుగా ఉన్నారు. రాజమండలం సమాఖ్య లక్ష్యాలను సాధించడంలో అద్భుతమైన పనితీరు కనబరిచింది. ఆర్థిక స్వావలంబన, నైపుణ్య అభివృద్ధి, సామాజిక సాధికారత వంటి అంశాల్లో రాష్ట్రంలోనే ఉత్తమంగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ద్వారా ఆత్మనిర్భర్ సంఘటన్ పురస్కారాలు 2024-25 ఏడాదికి జాతీయ స్థాయిలో తృతీయ స్థానాన్ని దక్కించుకుంది. 5 ఏళ్ల పైబడిన కేటగిరీలో ఉత్తమ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్ విభాగంలో తృతీయ పురస్కారం సొంతం చేసుకుంది. మండల సమైక్య టర్నోవర్ 2,62,00,000. మా సంఘ సభ్యుల జీవనోపాధి కోసం, మెరుగుపరచడం కోసం బ్యాంకు లింకేజీ, సిఏఎఫ్, ఉన్నతి, శ్రీనిధి లోన్ల ద్వారా వాళ్ళకి అప్పులు ఇచ్చి రికవరీలు చేసుకోవడం జరుగుతుంది. టైలరింగ్ సెంటర్ ద్వారా ఒక 520 మందికి మిషన్లు ఇప్పించి వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. జాబ్ సెంటర్ ద్వారా ఒక 5,000 మంది, సుమారు 5,000 మందికి ట్రైనింగ్లు నేర్పించడం జరిగింది. అవార్డు వచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ధన్యవాదములు. ఆర్థిక పరిపుష్టిని సాధించడం కొరకు మేము బ్యాంక్ లింకేజ్ కానీ, సిఏఎఫ్ కానీ, ఉన్నతి కానీ, ఇంకా పిఎంఈజీపీ కానీ, ఎఫ్ఎంఈ కానీ రకరకాల కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి మా మండల సమాఖ్య కృషి చేస్తూ ఉంది. ఈ అవార్డు తీసుకోవటానికి దోహదపడిన ప్రతి ఒక్క వాళ్ళకి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాం సార్. స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి పేదలు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ తాలూకా అవసరాలను తీర్చడంలో మన మండల సమైక్య ముందుండడం జరిగింది. అలాగే 100% రికవరీ అనేది అన్ని కాంపోనెంట్లలో కూడా సాధించడం వల్ల ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఆగస్టు 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ గంట్యాడ, రాజం సమాఖ్యలు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలు అందుకోనున్నాయి.